ప్రసాద్ వాట్ యు మిస్ మీ? గడిది గుడ్ టైం కాదు. ఆఫీస్ ఏ టైంకి? ఆఫీస్ టైం ఎప్పుడో తెలియదు, ఇది హెచ్చర్ అయిపోయింది. ఎవడా నీకు జాబ్ ఇచ్చింది? అసలు నీకు జాబ్ ఎవడు ఇచ్చాడు? కార్తీక్. ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు యూజ్లెస్ ఫెలో అని కార్తీక్ తెలీదా? ఊరికే ఏమలేదు, 3 లక్షలు లంచం ఇచ్చాం, అది కూడా కంపెనీ పేరు మీద. సిగ్గు లేకుండా తీసుకున్నాడు తెలుసా కార్తీక్? నీకేం రాదని తెలిసి కూడా టర్మినేట్ చేయలేదా ఇంకా? నేను ఇంకా చెక్ పాస్ చేయలేదు. కామన్ సెన్స్ ఉందా నీకు అసలు? టైం కి రావు, సీనియర్స్ అంటే రెస్పెక్ట్ లేదు, బయోమెట్రిక్స్ పెట్టవు, వర్క్ రాదు. 3 అవర్స్ పర్మిషన్ కావాలి. వాట్? నేనే మాట్లాడుతున్నా, నువ్వే మాట్లాడుతున్నావు. చదువుకో. సెలవు సీటీ, నాకు 3 గంటల పర్మిషన్ కావాలి. ఇట్లు అభినందనలతో మీ శ్రేయోభిలాషి. ఎవడు రాశాడు? ఎవడికి రాశాడు? నేనే రాశాను, నీకే రాశాను. మెయిల్ చేయొచ్చు కదా. వైఫై బిల్ కట్టారా? హేరావు గారు కట్టారండి? నన్ను ఇన్వాల్వ్ చేయకండి ప్రసాద్ గారు. రీజన్ అయినా మెన్షన్ చేయొచ్చు కదా. ఓకే, టుడే ఇస్ మై మ్యాంగో లీవ్స్ డే. వాట్? అర్థం కాలేదా? హేరావు గారు విడాకులు తీసుకుంటున్నామండి, ఈరోజు డివోర్స్ అప్లై చేయాలి. లాయర్ దగ్గరికి వెళ్తున్నాను. డివోర్సా? డివోర్సా? వాట్? డివోర్సా? హలో, ఐఎమ్ శేషు, ది లాయర్. ఇప్పుడు ఏంటి, శిలాఫలకాల మీద రాయించమంటారా? మీ బొంగులు ఇంట్రడక్షన్ మాకు ఎందుకండి? దీని దరిద్రం వదిలించితే 10 కొబ్బరికాయలు కొడతాను మీకు. అంటే ఫీజు ఎవరా? అది మీ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, మీరు డైవర్స్ ఎందుకు కావాలనుకుంటున్నారు? చాలా రీజన్స్ ఉన్నాయి సార్. పెళ్లి చూపులకు వచ్చినప్పుడు 3 years ఏజ్ నొక్కేశాడు. ఫస్ట్ నైట్ రోజు డిన్నర్ చేశాం కదా, పాలు వేస్ట్ అని పెరుగుకి తోడబెట్టుకున్నాడు. చద్దనంతో పులిహార చేయమంటాడు. మధ్యాహ్నం 12 అయితే అపార్ట్మెంట్ మొత్తం గిన్నెలు పట్టుకొని తిరుగుతూ కూరలు అడుక్కుంటాడు. పీనా సదవా. అది పీనాస్తానం ఎలా అవుతుంది సార్? ఇప్పుడు పొదుపు చేయకపోతే రేపు పొదుపు తప్పి అప్పులు చేసి అడుగుతున్నారు కదా. యువర్ రైట్ ప్రసాద్, ఇద్దరులో ఎవరో ఒకరు పొదుపు చేయాలిగా. రావు గారు ఇంగ్లీష్ పుస్తకాలు ఒక బొమ్మ కూడా లేకపోతే ఎలా చదువుతారండి? ఇంట్రెస్ట్ రాదు అసలు. సార్ ప్రసాద్ కంగ్రాట్స్. రిజల్ట్ మనకు పాజిటివ్గా వచ్చిందా? అందుకే కదా కంగ్రాట్స్ చెప్తున్నాను, లేకపోతే కండోలెన్సెస్ చెప్పేవాడిని. ఆఫీస్కి రా. నాస్టీ ఫీల్ వస్తున్నాను సార్. హాయ్ ప్రసాద్. హాయ్ సార్. సార్ దీని కింద స్టీల్ పొల గుచ్చారేంటి? ఇది లేకపోతే నిలబడదా? నీకు పొల గురించి కావాలా, కేసు గురించి కావాలా? ఓ, కేసు గురించే. సార్ ఇంకా వీడికి నాకు ఏం సంబంధం లేదు కదా. విడాకులంటే తమలపాకులు కాదమ్మా, కిల్లీ చేసుకుని నోట్లో వేసుకోవడానికి. దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏదో డీటెయిల్ ఆడుకో. ఫీజు కోసం వాయిదా తీసుకొచ్చావు కదా. నువ్వు ఇచ్చే 350 రూపాయల ఫీజు అంటే నీ మీద పరువు నష్టం కేసు వేస్తా. సార్ ప్లీజ్, కావాలంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తాను. డివోర్స్ కొంచెం త్వరగా వచ్చేలా చూడండి. డైవర్స్ ఇస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ఇట్ యూస్ టు బి. ఇట్ హ్యాస్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్. యూ హ్యావ్ టు ఫాలో దెమ్. ఏంటవి? 6 months మీరు ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. ఏంటి దీంతోనా? వీడితోనా? ఇలాంటి పెద్ద దగులుబాజు తెలుసా? పక్కింటి అంటే బట్టలు ఆరబడడానికి వస్తే జాకెట్లు దొంగతనం చేస్తుంటాడు. వీళ్ళని పెద్ద తాగబోదు సార్. వైన్ షాప్కి వెళ్ళి స్కానర్ నాకు పెట్టి పేమెంట్ నన్నే చేయమంటాడు సార్. అది ఇంటెలిజెన్స్. మిమ్మల్ని అబ్జర్వ్ చేయడానికి మీ పేరెంట్స్, మీ రిలేటివ్స్ ఎవరైనా రావచ్చు. సార్ ఇదే సార్ మీరు ఉండబోయే ఇల్లు. రెంట్ 20,000, నా కమిషన్ 30% అంటే 10,000. 20,000కి 30% అంటే 6,000 కదా సార్. GST, సర్వీస్ ట్యాక్స్, పెట్రోల్ అలయన్స్, బ్రోకర్ ఛార్జెస్ ఉంటాయి కదా సార్. మీ పనే బాగుందయ్యా. నెలంతా కష్టపడితే 25,000 వస్తుంది. ఎక్స్ట్రాగా పైన పట్ట కింద బుట్ట, బోనస్గా పైల్స్ కూడా వస్తుంది. ఎవరు చెప్పుకోలో తెలియట్లేదు. ఇక్కడ ఆపండి సార్. ఓకే సార్. నీకు ఇంకెక్కడ ఇల్లు దొరకలేదా ఇంత ముళ్ళు తీసుకొచ్చు? పైగా బయట నుంచి వస్తే ఇల్లంత ఎక్స్పీరియన్స్ లేదే. నీకు రాజమహల్లో, మైసూర్ ప్యాలెస్ లో కట్టించడానికి మా బాబు మీ బాబులా కణాలు వేసుకుని బతకట్లేదు. ఇంకోసారి మా నాన్న అంటే నీ మీద గృహహింస కేసు పెడతా. మనం ఇంకా గృహంలోకి వెళ్ళలేదు తెలుసా? లగేజ్ తీసుకురా. లగేజా? ఎంత మాస్టారు? 500. మా ఊరు వెళ్ళడానికి ట్రైన్ టికెట్ ఎంత అవుతుంది తెలుసా? అంతే సార్. సర్లే తీసుకో. లగేజ్ కూడా తీసుకురాడు. 500 అంట. జయద్రి గారు ఏం తెచ్చారండి? నేనేం తెచ్చినా సరే అడ్డంగా ప్లేట్ చెప్తావు కదా. రావు గారు ఎవరండి ఆవిడ? గృహప్రవేశాన్ని తెచ్చిన ఆవులాగా తెల్లారంతా ఆఫీస్లో తిరిగేసింది. నీరజా గారని న్యూ జాయిన్. ప్రసాద్, ఏం కావాలన్న మొహాటం లేకుండా అడగండి. ఆహా, మీ పేరు అనవసరంగా నీరజాని పెట్టారండి. అన్నపూర్ణాన్ని పెట్టాల్సింది అడగకుండానే. ముష్టేసిందా? ప్రసాద్ గారు వాళ్ళ దగ్గర కర్రీస్ తీసుకున్నారు.
నా దగ్గర రైస్ వేసుకున్నారు. అసలేం తెచ్చుకోకుండానే ఒక పర్ఫెక్ట్ మీల్ సెట్ చేసుకున్నారు. ఆయన ఎప్పుడూ పర్ఫెక్టే. అడుక్కున్నోడికి 66 కూరలు. ఎప్పుడు పక్కడి దగ్గర దొబ్బడేం కానీ ఎప్పుడైనా పెట్టా ఓన్కైనా? నువ్వు చచ్చిపో, గ్రాండ్గా ఫంక్షన్ అరేంజ్ చేసి అందరికీ భోజనాలు పెడతాను. జైత్రి స్వీట్ తింటావా? ఏంటండి బర్త్డేనా? మ్యారేజ్ డేనా? కాదు, మరి ఇంకేంటండి? నేను ఒక అతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను. ఎవడా బలిపసు? నువ్వే. ఏం మాట్లాడుతున్నారండి? ఆ జంబలు అక్కడ జారమిటాయ పాట స్టోన్ విన్నప్పటి నుంచి మీరే గుర్తొస్తున్నారు తెలుసా? మీరు నన్ను లవ్ చేయడం ఏంటి నా బొంద? అదే మాట ఎన్నోసార్లు నా మనసును అడిగాను. పదే పదే నీ పేరే తలుచుకుంటుంది. ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించింది. కంగ్రాట్స్ నీర్జా గారు, యు ఫైనలీ ఫాల్ ఇన్ లవ్. థ్యాంక్ యూ జైత్రి గారు. అదేంటండి, ప్రసాద్ గారికి ఆల్రెడీ పెళ్ళైపోయింది, పైగా డివోర్స్ కూడా తీసుకుంటున్నారు. అతని విడాకులే మా పెళ్లికి మా విడాకులు. ఓహో. ఆ? ఏమండి మీరు సిగ్గుపడుతుంటే ప్రాతాత్మ పరవశించినట్టు ఉంది తెలుసా? ప్రేతాత్మలో కూడా ప్రేమను చూసే మనసునిది. ఈ రోజు నుంచి నువ్వే నా రాజా, నేనే నీ రాణి. ఆ? క్లయింట్ ప్రాజెక్ట్లో ఉన్న బగ్స్ అన్ని క్లియర్ చేసి న్యూ వర్జన్ క్రియేట్ చేసేవమన్నారు. ప్రసాద్, నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. హార్డ్ వర్కా? ఈ ల్యాప్టాప్ ఆన్ చేయి. ఎప్పుడో 2008లో కొన్నారు. ఇప్పటిదాకా దీన్ని నొక్కి పిసికి చంపేశారు. రావు గారు టైప్ చేస్తుంటే వేలు కీబోర్డ్ లోపలికి వెళ్ళిపోయి ఎల్డెన్ షాప్కి వెళ్ళి తీయించుకున్నాడు ఆయన. ఏ రావు గారు? అవును కార్తీక్, సిస్టమ్స్ మార్చండి. ఆ. మనకి వేరే సోర్స్ లేదు రావు గారు. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే గానీ కంపెనీ రన్ చేయలేం. అప్పుడు కొత్త సిస్టమ్స్ ఏంటి, ఆఫీసే మార్చేద్దాం. అయితే వర్కింగ్ సిస్టమ్స్ ని ఇద్దరితో డివైడ్ చేయాలి. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు ఇక్కడే వదిలేస్తే ఈవినింగ్ షిఫ్ట్ వాళ్ళు వాడుకుంటారు. వాట్ యు సే ప్రసాద్? ఈ పేద కంపెనీలో పెద్ద ఉద్యోగాన్ని పిల్లల నుంచి పెళ్లి చేశారు. ఇప్పుడు ఇది పెటాకల దాకా వచ్చింది. వాట్ కెన్ ఐ సే కార్తీక్, మా దరిద్రమే మీ ఆయుధం. కానీ సో గైస్, టుమారో ఆన్వర్డ్స్ వేక్ అప్, కిక్ యాస్, రిపీట్. ఓకే కార్తిక్. ఓకే ఓకే కార్తీక్. కార్తీక్. ప్రసాద్, ఏంటి కోర్ట్ కండిషన్ పెట్టిందంట 6 నెలలు కలిసి ఉండాలని? ఎలా ఉంది ఫస్ట్ డే? పెళ్ళే కొత్తగా కాపురానికి వెళ్ళానా, ఎలా ఉందో ఎగ్జాక్ట్గా చెప్పడానికి. విడిపోవడానికి కలిసి నటిస్తున్నాం. ఈ హెడేక్స్తో ఎలా వర్క్ చేస్తావు ప్రసాద్? కావాలంటే నా సపోర్ట్ తీసుకో, నీ వెనకాల నేను ఉన్నాను. నా తలనొప్పులని నా టీ గ్లాస్తో షేర్ చేసుకుంటా. ఎవరో వెనుకున్నారనో వెంట వస్తారనో పర్లేదు కార్తీక్, ఐ కెన్ హ్యాండిల్. అంటే నువ్వు డిస్టర్బ్డ్గా ఉన్నావని? జాలి చూపించ కార్తీక్, అందుగా ఫీల్ అయితే ఫుల్ బాటిల్ కొనివ్వు, పాడి చేసుకుంటా. ఈడు తెలివైనోడో తింగరోడో, కానీ స్వాతిని వదులుకోవటం ఇష్టం లేదని మాత్రం అర్థమవుతుంది. మా హెల్ప్ ఏమైనా కావాలంటే అడుక్కోవచ్చు. అవసరం లేదులే, మొత్తం నువ్వే చేసావని క్రెడిట్ దొబ్బేడానికా? ఇదో పెద్ద దక్షయజ్ఞం మరి, క్రియేట్ మొత్తం దొబ్బడానికి. దక్ష వాట్? అసలు ఏ కాలం మనిషిరా బాబు? హిందూ పురాణాలు తెలియవు, మళ్ళీ మా అమ్మాయి పూజకి పునస్కారాలకి పద్ధతికి ఫరికినీ కట్టినట్టు ఉంటుందని మీ అమ్మ అవుతుంటది ఊరికనే. మధ్యలో మా అమ్మ ఏం చేసింది? అయినా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ తెలియాలని రూల్ ఉందా? నో. భగవద్గీతను బహిర్గతంగా స్కూల్స్లో పెట్టేయాలి, అప్పుడు కానీ మీ ఆడవాళ్ళకి బుద్ధి రాదు. ఏదో అంటున్నావు? ఏం లేదు, నా కొంపలో నీ కొంపటి కానీ. కర్రీ మంచి స్మెల్ వస్తుంది ప్రసాద్, డెఫినెట్ గా నీకు నచ్చుతుంది. నేర్పించమని నన్ను అడుగుతావు. బుద్ధుడు బోధి చెట్టు కింద కూర్చున్నాడు కాబట్టి బోల్డ్ సూక్తులు చెప్పాడు. వంటగదిలో పెళ్ళం మాడినుంటే ఇప్పటిదాకా పెసరట్టు ఎలా వేయాలో నేర్చుకునేవాడు కాదు తెలుసా? ఎందుకు ప్రసాద్ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతుంటావు? నీలో నువ్వే ఫీల్ అయిపోతావు. మగాళ్ళంతే మునిలా మౌనంగా బాధపడతారు. ఏదో ప్రయోగం చేస్తున్నావుగా కానీ. రమ్మంటున్నాయి కోళ్ళు, అన్నంలో ఉన్నాయి కొన్ని రాళ్ళు, దీని వంట తింటే రాలుతాయి నా పళ్ళు. ఓ థ్యాంక్ యూ. అన్నం ఏంటే మరమరాల్లా ఉన్నాయి. ఏదో ఒకటి. ఎవరివి ఈ అస్థికులు? అవి అస్థికలు కావు, బెండకాయ ఫ్రై. ఇలా బూడిదైపోయింది ఏంటి? ఏంటి అలా అరుస్తున్నావు? అల్లుడు తాగొచ్చావా? ఇలాంటివి మన ఇంటా వంట ఉన్నాయా? ఎక్కువ మాట్లాడితే నడుము మీద ముద్దు పెట్టేస్తా. నువ్వు అత్తవే? పొద్దున్నే కదా బాబు దైవ సమానురాలు అన్నావు. అమ్మా దేవత, కొబ్బరికాయ నెత్తిమే కొట్టేస్తాను. వారానికి 7 రోజులు ఎక్కడే పడిదంటావు? నీకు అసలేం పని ఉండదా? దాన్ని గారాభంగా పెంచావా, గాలి కొట్టి పెంచావా? ఉసిరిగాయలా ఊరిపోయింది ఏంటే? పవన్, దిస్ ఇస్ టూ మచ్. మా మమ్మీ ఇక్కడే ఉంటుంది, ఓకే? ఏంటే టూ మచ్? నేనే వంట చేసుకొని, నేనే ఆఫీస్కి క్యారేజీ కట్టుకొని తీసుకెళ్ళి, మొగుడంటే రెస్పెక్ట్ లేదానే నీ అమ్మ?
బాబు మందేసిన మత్తులో ఈ మందాకినే తిడుతున్నావు. అబ్బో మందాకిని పతివత శిరోమణి కూతురుని పెంచటం రాదు కబుర్లు చెప్తున్నావంటే దా ఇట్రా రా ఏమన్నావు దా మన ఇంట్లో అద్దం ఎక్కడ ఉంది? ఓ అదా. ఇంకోసారి నకరాలు చేస్తే నడ్డి మీద అంత రాధికా వస్తనా. రావు గారు మీరు మందేస్తారా? హ, మందాకినికి మడతడిపోయిందిగా. మీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయని నాకు తెలియదండి. ఈసారి మందేసినప్పుడు కార్తీక్ని కూడా కూర్చుని పెట్టేద్దాం. ఇప్పుడు ప్రాబ్లం అది కాదండి. ఆ, మార్నింగ్ వాళ్ళందరూ లెగక ముందే ఆఫీస్కి వచ్చేసా. ఇప్పుడు ఇంటికి వెళ్తే నా పరిస్థితి ఏంటంటారు? మళ్ళీ మందేసేయాలండి, అంత సెట్ అయిపోద్ది. అంతే అంటారా? అంతే అంతే. ప్రసాద్ గారు ఆ, అటు వెళ్ళకండి, నెల్లూరు నీరజ గారు ఉన్నారు. జైత్రి అమర్ ఇలా ఫోటో తీయండి, మ్యాట్రిమోనీకి ఇద్దాం. ఇప్పుడు అబ్బాయి ఫోటో చూడగానే అమ్మాయి ఎలా ఓకే చేస్తుంది ఇతను నాకు పర్ఫెక్ట్ అని? ఐ మీన్ ఆ ఫోటోలో ఏమంత అట్రాక్టివ్గా కనిపిస్తాయి? డోంట్ నో, మేబీ కళ్ళు. ఎస్, కళ్ళు పెద్దవి చేసి బాడీ స్లిమ్ చేసి ఫోటో తీయ. అప్పుడు గొట్ల గోపలా ఉంటారండి. ఏదైనా డిఫరెంట్ పోజ్ ఏమండి? డిఫరెంట్ ఫోటో. ఇప్పుడు ఎలా ఉంది? మీ బాడీని శవయాత్ర రథం మీద ఊరేగించినట్టుందండి. కార్తిక్ డిడ్ యూ కాల్ మీ? హా జైత్రి, సాఫ్ట్వేర్లో కోడింగ్ చేయటం ఎలా? నైస్ పర్ఫ్యూమ్. థ్యాంక్ యూ. కొత్త వాళ్ళని హైర్ చేసుకుంటే ప్రాజెక్ట్ ఫాస్ట్గా ఫినిష్ అవుతుంది అనుకుంటున్నాను జైత్రి. వాట్ యూ సే? ఉన్న వాళ్ళకే శాలరీస్ ఇవ్వట్లేదు, కొత్త వాళ్ళంటే ఐ డోంట్ థింక్ సో వీ కెన్ మేనేజ్. కార్తీక్ రమణవా? పర్మిషన్ కూడా అడగలేదు, యూజ్లెస్ ఫెలో. ఈ స్మెల్ ఏంటి కార్తీక్? జైత్రి నీ దగ్గర నుంచి వస్తుంది. నీ బాడీ డీకంపోజ్ అయిపోయింది తెలుసా? ప్రసాద్, అది పర్ఫ్యూమ్ స్మెల్. డూ యు నో హౌ మచ్ ఇట్ కాస్ట్? ఓ, అత్తర్ కొట్టేసి పర్ఫ్యూమ్ అంటది ఏంటిది? ఏదో తెలియకేసుకుని లేవయ్యా, కూర్చోండి. సరే ఎందుకు రమ్మన్నావు చెప్పు. నీరజ గారిని మీ టీంలోకి తీసుకో. జిరాక్స్ షాపులో పెన్నులు పెన్సిల్ అమ్ముకునే వాళ్ళగా ఆఫీస్ మొత్తం కలిపి 4 ఉన్నాం. మళ్ళీ దానికి టీం అని పేరు. ప్రసాద్, నువ్వు ఇంత తెలివైనడివి, నువ్వైనా అర్థం చేసుకోవాలి కదా. నీరజ గారికి కొంచెం కోడింగ్లో హెల్ప్ చేయి. ఫస్ట్ వీడికి రావాలి కదా. నర్మే, కార్తీక్ జైత్రినే గైడ్ చేయమని చెప్పొచ్చు కదా. ఇవి నా టీంలో ఎందుకు? ప్రేమ కోసం. ఏంటే? ప్రాజెక్ట్ మీద ప్రేమ అంటున్నా. కార్తీక్, ఆఫీస్లో ఉన్నవే 6 కుర్చీలు. ఒకటి నీ క్యాబిన్లో, రెండోది జైత్రి క్యాబిన్లో ఉంది. మిగతా 4 మేము పంచుకున్నాం. ఈవిడెక్కడ కూర్చుంటది? కింద. లేదంటే పెద్ద బలా తయారు చేసి దాని మీద కూర్చుని పెట్టాలి ఈవిడ్ని. అయినా నువ్వు మాకే జీతాలు ఇచ్చే పొజిషన్లో లేవు. నీరజాన్ని ఎందుకు హైర్ చేసుకున్నావు? ఏంటి మీకు జాబ్ ఎక్కడ దొరకలేదా? లేకపోతే మీ టాలెంట్ తెలిసి ఎవడ ఇవ్వలేదా? ప్రసాద్, నా లవ్ని రిజెక్ట్ చేయి భరిస్తాను, కానీ రూట్ గా మాట్లాడితే నా మనసు ముక్కలైపోతుంది తెలుసా? కార్తీక్, గుమ్మడికాయ విడియాలు తెచ్చాను, తింటావా? అలాగే అండి. నీకు పెట్టను పోరా. నేను పురాణం అంతా చెప్తే బుర్ర కథ అర్థమైంది ఏంటి కార్తీక్? చిది నా అమ్మ జీవితం. ఇంటికెళ్తే పిల్లం పెట్టిందంత తినమంటది. ఇక్కడ రూల్స్ మాట్లాడితే రూడ్గా మాట్లాడేవని ఈవిడ ఫీల్ అయిపోద్ది. ఇనప చెప్పులు వేసుకుని ఎలక్ట్రీషియన్లో అయిపోయింది ఆ పరిస్థితి. అది కాదు ప్రసాద్. చాపు, ఇంక్రిమెంట్ ఇస్తావేవా? కుదరదు. అయితే నేను షార్ప్ 5 o'clock వెళ్ళిపోతాను తెలుసా? వెళ్ళి నైట్ అంతా ఆటో నడుపుకుని అద్దె కట్టుకోవాలి. కార్తీక్, వెళ్తూ వెళ్తూ నైట్ డిన్నర్కి మాదాపూర్ 100 feet రోడ్ లాగండి. ఏ? అక్కడే దోసబండి పెట్టుకున్నాను కార్తీక్. పంజాగుట్లో పానీపూరి అమ్ముతున్నాను, నేను ఎవడికి చెప్పుకోవాలి? I've been far